రజకాయలో ఇప్పుడు అన్వేష్ మంచి పందెం కట్టడానికి రా నాన్న. వచ్చే చెప్తా నీ సంగతి. లక్కేం కిక్కిస్తుందో కానీ ముందు నీ పందెం చెప్పు. ఎవరి మీద కడతావు, ఎంత కడతావు? ఇక్కడ 2500 ఇక్కడ. ఎవరి మీద? శ్రీజ పెన్ కడతావు. ఎట్లా కనిపిస్తుంది ఆ పిల్ల? అమాయకంగా లేదు పోరి. తాడా పేడా అంటున్నాడు. డిసైడెడ్ పందెం. 2500 ఆన్ శ్రీజ. పందెం కాశాడు మరి మన రాజా అన్వేష్. సో అన్వేష్, నీకు నేను ఇచ్చేటువంటి ఆట ఏంటంటే ఈ బాల్ ని అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్ లో పడేయాలి. ఎలాగా? డైరెక్ట్ గా కాదు, ఒక బౌన్స్ అవ్వాలి, అప్పుడు దానిలో పడాలి. లైక్ దిస్. దట్ ఇస్ ఇట్. 15 balls పడాలి 65 seconds లో. Your time starts now. Five more seconds. 3, 2, 1. Anvesh. 2500. కానీ వాళ్ళ అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? అక్కడ హేమంత్ ఓడిపోయాడు, మళ్ళీ శ్రీజ గెలిచింది, నువ్వు ఓడిపోయావు. అందరు కలిసి శ్రీజ మీద పడ్డారు కదా ఇవాళ. అందుకనే ఆ అమ్మాయికి లక్ బాగా కలిసి వచ్చింది. వెళ్ళమ్మా వెళ్ళు. 2500 శ్రీజకి ఇచ్చిరాపు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడి. రాజకాయ అంటే కనీసం ఒక 2000 అన్నా పట్టుకుపోతుండేవాడు కదా. 1000 రూపాయలు కడితే 500 రూపాయలు తెచ్చుకున్నాడు. 2500 రూపాయలు పందెం కట్టాడు. అండ్ ఈ రౌండ్ లో నీకు తెలిసినట్టుగా ఎలిమినేషన్ ఉంది. సో వీకెస్ట్ స్కోర్ ఎవరిది? హేమంత్ 5000, శ్రీజ 9000 అండ్ అన్వేష్ 500. సో సారీ రాజా, ఇప్పుడు నేను నీకు టాటా బై బై చెప్పాలి కాబట్టి ఒక్కసారి వెళ్తా వెళ్తా ఒక్క లెగ్ షేక్ వేసేస్తావా? ఓకే కానీ అండి ఒక మ్యూజిక్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. లక్ కిక్కులో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన లాస్ట్ బట్ వన్ రౌండ్. రాజు రాణి. రాజు రాణి. ఆల్ రైట్, హేమంత్ అండ్ శ్రీజ కమ్ ఆన్ యా. ఆల్ రైట్ హేమంత్ 5000, శ్రీజ 9000. మరి రాజు రాణికి మీ ఇద్దరు ఈ ఫిగర్స్ తో ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ముందుగా లీడ్ స్కోర్ హేమంత్ కాబట్టి హేమంత్ తో ప్రారంభిస్తున్నాను. హేమంత్, నీ క్వశ్చన్ జాగ్రత్తగా విను. 2 ఆప్షన్స్ ఇస్తాను, తప్పు పోకూడదు. నువ్వు ఇక్కడ కనుక రాంగ్ ఆన్సర్ ఇచ్చావంటే నీకు వచ్చిన డబ్బుల్ని కూడా ఇక్కడ వదిలేసుకుని నేను చక్కగా వెళ్ళిపోతాను, ఎలిమినేట్ కాబడతాను. ఆల్ రైట్, నీ ప్రశ్న. హిందీలో ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్ పేరు ఏమిటి? నీ ఆప్షన్స్: ఏ దీపికా పడుకోనే, బి దీపికా నించునే. ఆప్షన్ ఏ దీపికా పడుకోనే. ఆప్షన్ ఏ దీపికా పడుకోనే. రైట్ ఆన్సర్. అసలు ఇలాంటి తెలివితేటలు ఉన్న మనిషిని ఈ మధ్య కాలంలో నేను అసలు చూడలేదు. అసలు ఎలా చెప్పగలిగావు ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం? వాళ్ళ ఫాదర్ వచ్చి బ్యాడ్మింటన్ ప్లేయర్. అంతేగాని నుంచునే బట్టి చెప్పలా. జస్ట్ అది కూడా స్ట్రైక్ అండి. సో మరి ఇప్పుడు నీకు నేను
బాబు కావాలా, కోతి కావాలా? గిఫ్ట్ ఇస్తా, తీసుకో. కోతి. ఏ కోతి కమా. కోతికి కోతి వెళ్ళింది. కోతి వెనకాల ఒక కవర్ ఉంది. కవరులో ఏముంది తర్వాత తెలుస్తా. ఆల్ రైట్, 9,000 రూపీస్తో ఇప్పటికే లీడ్లో ఉన్నావు. శ్రీజ, నీ ప్రశ్న. శివుడి మెడలో ఉండేటువంటి మాలని దేంతో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ ద్రాక్ష, ఆప్షన్ బి రుద్రాక్ష. రుద్రాక్ష. శ్రీజ, కరెక్ట్ మ్యామ్. ఆప్షన్ ఏ చెప్పుంటే తప్పై ఉండేది. దట్స్ రైట్ ఆన్సర్. పొంగిపోతుంది నా మనసు. ఈనాటి యువతరంలో ఇంత గొప్ప టాలెంట్ ఉందా? ఈ షో ఆ టాలెంట్ ని అట్టడుగునున్నటువంటి ఆ మరపురాని మాణిక్యాన్ని, మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీస్తోందా? ఐ ఎమ్ జస్ట్ టచ్డ్. ఈ టచ్డ్ మొమెంట్ లో నేను నీకు 2 బొమ్మలు ఇస్తాను. బాబు బాబు వద్దన్నాడు, పాపకి పాప కావాలా? బాబు బాబు కావాలి. ఇందాక హేమంత్ వద్దనుకున్నాడు ఈ బాబుని, కానీ నీకు ఇప్పుడు ఈ బాబు కావాలనిపిస్తుంది. హియర్ వన్ మోర్ ఆప్షన్. ఈ పాపని ఆ పాప వద్దంది బాబు. కోతినిచ్చేసి పాపని తీసుకుంటావా హేమంత్? కోతినిస్తావా? వెళ్తావా? వెళ్ళవా? పర్లేదు వెళ్ళు, కొంచెం పాపతో ఆడుకుంటా. వెళ్తానండి. నీ ఇష్టం. యూ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ అండ్ టేక్ దిస్? ఎస్. కోతినిచ్చేస్తున్నావు. చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నాం కదా. పాప కావాలను. పాప అంటే ఓకే, కొంచెం జల్లు తీసుకుందామని. చూద్దామా కోతిలో ఎంత మిస్ అయిపోతున్నారో. 5,000 రూపీస్ మిస్ అయిపోయారు ఈ కోతిలో. జీవితం మన ముందుకి అదృష్టం రూపంలో తెలియకుండా బోల్డ్ అని చాయిసెస్ ఇస్తుంది. యూ కెన్ మేక్ యువర్ చాయిసెస్ కంఫర్టబుల్లీ. రెడ్, yellow, బ్లూ, లైట్ బ్లూ. దీనిలో నీకు ఏదైనా కవర్ కావాలా? ఏదైనా ఒక కవర్. శ్రీజ, రెడ్, బ్లూ, లైట్ బ్లూ. ఐ లైక్ రెడ్. ఆల్ రైట్, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జీవితం మళ్ళీ 2 చాయిసెస్, 2 క్లిష్టమైన చాయిసెస్ పెట్టింది. శ్రీజ, నీ దగ్గర పింక్ బాబు, రెడ్ కవర్ ఉన్నాయి. హేమంత్, రెడ్ గర్ల్, yellow కవర్ ఉన్నాయి. హేమంత్, ముందు నీ చాయిస్. వాట్ ఇస్ ఇట్? నీకేం కావాలి? ఆ కవర్ కావాలా, పాప కావాలా? ఏమిస్తున్నావు? ఓ సారీ. హేమంత్ నాకు పాపని తిరిగిచ్చేస్తాడు. శ్రీజ, నీ దగ్గరున్నాయి పింక్ బాబు అండ్ రెడ్ కవర్. నీకేది కావాలి, ఏది వద్దు? నీకు బొమ్మ కావాలి, ఈ కవర్ వద్దు. యూ షూర్ అబౌట్ ఇట్? బాబుని నీ దగ్గరే అట్టు పెట్టుకుంటావు. ఆల్ రైట్, ఒకళ్ళు కవర్ అట్టు పెట్టుకున్నారు, మరొకళ్ళు బొమ్మను అట్టు పెట్టుకున్నారు. మరి హేమంత్, నువ్వు నాకు ఇచ్చేసిన ఈ బొమ్మలో ఏముందో ఓపెన్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ? రెడీ మ్యామ్. హేమంత్ వద్దు అనుకుంది ఈ పాపని. ఆ పాప హేమంత్కి. ఓ మై గాడ్! హేమంత్ డబ్బులు పోయనే, 5,000 రూపీస్ ఖాళీ ఆయనే. అదృష్టం మరోసారి 5,000 రూపాయల్లో కిక్కిచ్చింది. కోతి కిక్కిచ్చింది, పాప పిచ్చ కిక్కిచ్చింది. ఆల్రైట్, నువ్వు వద్దంటున్నటువంటి ఈ రెడ్ కవర్ లో ఏముందో ఓపెన్ చేస్తున్నాను. శ్రీజ, శ్రీజ, you could have been lucky. ఏమో ఇంతకంటే అందులో ఎక్కువ డబ్బులున్నాయో తక్కువ డబ్బులున్నాయో మనకు తెలియదు. 1,500 రూపీస్. శ్రీజ, నువ్వు రెడ్ కవర్ వద్దు అనుకున్నావు. ఆల్ రైట్, మీ ఇద్దరి చేతుల్లో 2 ఉన్నాయి. హేమంత్, నీ చేతిలో yellow కవర్ ఉంది. శ్రీజ, నీ చేతిలో పింక్ బాబు ఉన్నాడు. ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను ఒక అద్భుతమైన అవకాశం. హేమంత్, రాజు, రాణి. రాజులో కొంత అమౌంట్ ఉంది, రాణిలో కొంత అమౌంట్ ఉంది. ఈ కవర్ కావాలా, రాజు రాణి కావాలా? రాజు రాణి కవర్. రాజు రాణి కవర్. ఎందుకు ఎక్కుంటుంది అనుకోలే అసలు. ఇంకా ముందుంది అసలు కిక్కుల పండగ. I'll go with the cover.
రాజు రాణి ఏది వద్దంటున్నాడు? కవర్ కావాలంటున్నాడు. ఆల్ రైట్ శ్రీజ, పింక్ బాబు కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? I know it's difficult, but you have to make a choice. రాజు. నీకు రాజు కావాలని అడుగుతున్నావు, పింక్ బేబీ వద్దంటున్నావు. ఇచ్చే లాస్ట్ ఛాన్స్ హేమంత్. పింక్ బేబీ వచ్చేసింది, తను రాజు చూస్ చేసుకుంది. పింక్ బేబీ కావాలా, కవర్ కావాలా, రాణి కావాలా? రాణికి వెళ్తాం. రాణికి వెళ్తాం. బేబీ వద్దు, బేబీ వద్దు. కవర్ కూడా వద్దు. షూర్ షూర్. షూర్ పక్క. ఇందాక ఈ కవరే కావాలన్నాడు. రాణి ఫిక్స్. ఆల్ రైట్ రాణికి వెళ్తానంటున్నాడు హేమంత్. ఎవ్వరికి పింక్ బేబీ వద్దంటున్నారు కదా. ముందుగా ఈ పింక్ బేబీ నువ్వు ఇచ్చేసావు, దీనిలో ఏముందో నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. రాజు కావాలనుకుంటున్నా. శ్రీజ 3000 రూపీస్ ఇట్స్ ఓకే, దాంట్లో ఎక్కువ వస్తాయి అని అనుకుంటున్నావా శ్రీజ? వెయిట్ చేద్దాం. అండ్ బాబు, నువ్వు ఈ ఎల్లో కవర్ వద్దనుకున్నావు, రాణికి వెళ్తానంటున్నావు. మరి నువ్వు ఎల్లో కవర్ లో మిస్ అయిపోతున్నది ఏంటో ఓపెన్ చేసి వస్తున్నాను. అదృష్టం ఇలా ఆడుకుంటుంది అనుకోలేదు హేమంత్ నీతోటి. మామూలు అమౌంట్ కాదు. ఉన్నది కాస్త 7000 రూపీస్. సర్వమంగళం లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకున్నావు. ఇంతకంటే అక్కడ తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే అక్కడ ఎక్కువ ఉండొచ్చు. ఒక 5 పోయింది, రెండో 5 పోయింది, ఒక 7 పోయింది. రాణి నువ్వే దిక్కు. లక్కు కిక్కు, ఇది అసలైన కిక్కు. ఒకళ్ళు రాజు ఎంచుకున్నారు, ఒకళ్ళు రాణి ఎంచుకున్నారు. రాజు రాణి వీళ్ళకి ఎంత లక్ ఇవ్వబోతోంది?